ఏమనిపిస్తుందో ఇలా చెప్పండి. మీకు ఏమనిపిస్తుందో ఇలా చెప్పండి. ఉదాహరణకి ఇక్కడ చూడండి. నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. నాకు టీవీ చూడాలనిపిస్తుంది. వివరంగా దాని గురించి చెప్పాలనిపిస్తుంది. నాకు ఆమెతో మాట్లాడాలనిపిస్తుంది. నాకు నీతో మాట్లాడాలనిపించడం లేదు. లేదా నేను నీతో మాట్లాడాలనుకోను. నాకు ఏమీ తినాలనిపించడం లేదు. చూసారా, మనకు కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో అనిపించడం లేదు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది ఇవాళ మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఓకే, చాలా చిన్న పను తెలిస్తే మీరు ఇటువంటి ఎన్నైనా సరే పాజిటివ్, నెగిటివ్ ఇలా ఏవైనా మాట్లాడవచ్చు. ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాసెస్ లో మనం ఒక స్ట్రక్చర్స్ ద్వారా వెళ్తున్నాం. ఒక సెంటెన్స్ ని మనం 12 రకాలుగా డివైడ్ చేస్తాం. అదే మాదిరి వీటిని కూడా మీరు డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, ముందుగా అసలు అనిపిస్తుంది అంటే ఏమంటారు ఇంగ్లీష్ లో చూద్దాం. వాక్యాల ద్వారా తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. రండి. నేను టీవీ చూడాలని భావిస్తున్నాను. నేను టీవీ చూడాలని భావిస్తున్నాను. అదేంటి భావించడం? ఇప్పుడు అనిపిస్తుందని చెప్పారు కదా అని మీకు డౌట్ రావచ్చు. జనరల్ గా మనకి భావిస్తున్నాను అని చాలా తక్కువ టైంలో చెప్తూ ఉంటాం. ఎక్కువగా మనం ఏం చెప్తాం అంటే నేను టీవీ చూడాలని భావిస్తున్నాను అని చెప్పకుండా నాకు టీవీ చూడాలని అనిపిస్తుంది అని చెప్తాం. అవును కదా. అలా చెప్పే సందర్భంలో ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఐ ఫీల్ లైక్ అని చెప్పాలి. అంటే ఆ అనిపిస్తుంది అంటే ఫీల్ లైక్. ఏమనిపిస్తుందో ఆ లైక్ తర్వాత చెప్పాలి. చూడండి, నాకు టీవీ చూడాలని అనిపిస్తుంది లేదా నేను టీవీ చూడాలని భావిస్తున్నాను. ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే ఐ ఫీల్ లైక్ వాచింగ్ టీవీ. ఐ ఫీల్ లైక్ వాచింగ్ టీవీ. నెక్స్ట్, నాకు చిరుతిండిని తినాలనిపిస్తుంది. నాకు చిరుతిండిని తినాలనిపిస్తుంది. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్ లో చూడండి. ఐ ఫీల్ లైక్ హ్యావింగ్ ఏ స్నాక్ ఆర్ స్నాక్స్. ఐ ఫీల్ లైక్ తర్వాత మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పాలి. ఓకే, ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాసెస్ లో ఒక టెక్నిక్ చెప్పాను. ఎవరికైనా గుర్తుందో లేదో మరి నాకు తెలియదు. ఏమి వెర్బ్ ఫార్మ్స్ ని అంటే వెర్బ్ కి ఇంగ్ ఫార్మ్ కలిపి అంటే ఈటింగ్, డ్రింకింగ్, హ్యావింగ్ అలానే చాలా ఉన్నాయి కదా. వీటిని మనం వాక్యం స్టార్టింగ్ లో ఉపయోగిస్తే అవి ఆ మీనింగ్ ఎట్లా మారుతుంది అనేది కూడా మీకు వివరంగా చెప్పాను. చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఆ వెర్బ్ ఫార్మ్స్ వాటితో ఇంగ్ ఫార్మ్ జోడించి సబ్జెక్ట్ మాదిరిగా ఉపయోగించడం జరుగుతుంది. ఒక్కసారి ఎవరైనా చూడకపోతే ఆ వీడియో ఒక్కసారి చూడండి. ఓకే, రైట్. ఇక ఈ వీడియో విషయానికి వస్తే నాకు చిరుతిండిని తినాలనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ హ్యావింగ్ ఏ స్నాక్. ఓకే, స్నాక్ ఆర్ స్నాక్స్. మీకు ఏం తినాలనిపిస్తుందో అది. నెక్స్ట్, నేను బీచ్కి వెళ్ళాలని భావిస్తున్నాను. నేను బీచ్కి వెళ్ళాలని భావిస్తున్నాను లేదా నాకు బీచ్కి వెళ్ళాలనిపిస్తుంది. ఇంగ్లీష్ లో చూడండి. ఐ ఫీల్ లైక్ గోయింగ్ టు ద బీచ్. ఐ ఫీల్ లైక్ గోయింగ్ టు ద బీచ్. నెక్స్ట్, నాకు ఇప్పుడే వెళ్ళాలని అనిపించడం లేదు. నాకు ఇప్పుడే వెళ్ళాలని అనిపించడం లేదు లేదా నేను వెళ్ళాలనుకోవడం లేదు. నేను ఇప్పుడే
వెళ్ళాలనుకోవడం లేదు. ఇంగ్లీష్కి వచ్చేసరికి ఐ డోంట్ ఫీల్ లైక్ లివింగ్ ఎట్. ఐ డోంట్ ఫీల్ లైక్ లివింగ్ ఎట్. సింపుల్ గా సబ్జెక్ట్ తర్వాత డోంట్, అలాగే థర్డ్ పర్సన్ సింగులర్స్ కి ఏమొస్తుంది? డస్ వస్తుంది కదా. అది మీరు టెన్స్ నేర్చుకునేటప్పుడు నేర్చుకున్నారు కాబట్టి ఇక్కడ అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. కేవలం ఫీల్ లైక్ పైనే దృష్టి పెట్టండి. ఓకే, ఐ డోంట్ ఫీల్ లైక్ లివింగ్ ఎట్. నెక్స్ట్, నేను వివరించాలని అనుకోను. నేను వివరించాలనుకోను లేదా నాకు వివరించాలని లేదు. ఇంగ్లీష్లో ఐ డోంట్ ఫీల్ లైక్ ఎక్స్ప్లెయినింగ్. ఐ డోంట్ ఫీల్ లైక్ ఎక్స్ప్లెయినింగ్. నేను స్కూల్కి వెళ్ళాలనుకోను. నేను స్కూల్కి వెళ్ళాలనుకోను లేదా నాకు స్కూల్కి వెళ్ళాలనిపించడము లేదు. ఓకే, ఇంగ్లీష్లో చూడండి. ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ టు స్కూల్. ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ టు స్కూల్. నాకు ఏమి తినాలనిపించడం లేదు. నాకు ఏమీ తినాలనిపించడం లేదు లేదా నేను ఏమీ తినాలనుకోను. ఇంగ్లీష్లో చూడండి. ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఎనీథింగ్. ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఎనీథింగ్.